కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్, మెస్ ఛార్జీలను రద్దు చేసింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా నిర్ణయం అయితే తీసుకుంది. జీవో నెంబర్ 77 అనుకుంటాను. ఆ జీవో నెంబర్ 77 ద్వారా ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్న పీజీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం ఆపేసింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పటి మంత్రి నారా లోకేష్ గారు ఒకవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గనక ప్రైవేట్ పీజీ విద్యార్థులకు కూడా, అక్కడ ప్రైవేట్ పీజీ అని మెన్షన్ చేయలేదు, పీజీ అని మాత్రమే మెన్షన్ చేశారు, పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది అమలు చేస్తాము అని ఆయన అయితే హామీ ఇచ్చారు. నాలుగోది పీజీ ఫీ రీయింబర్స్మెంట్ కూడా మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడతాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి అయితే వచ్చింది కదా. ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ఒక సమీక్ష అయితే నిర్వహించినట్లుగా ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఎవరైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో వారితో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సమీక్ష అయితే నిర్వహించారు. పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అమలుకి సంబంధించి విధి విధానాల కోసం, అంటే ఆ విధి విధానాలు ఖరారు చేయడం కోసం ఈ సమీక్ష అయితే నిర్వహించినట్లుగా ఆ ఆర్టికల్లో అయితే రాశారు. అంటే మొత్తానికి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ విధంగా ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న పీజీ విద్యార్థులకు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేయనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి ఒక జీవో అయితే తీసుకురావచ్చు. అంటే ప్రెజెంట్ ఉన్న జీవో నెంబర్ 77లో మార్పు చేయడమో లేదంటే రద్దు చేయడమో ఏదో ఒకటి చేస్తారు కదా. అంటే పీజీ విద్యార్థులకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ వర్తించేలా మార్పులు అయితే తీసుకొచ్చి ఒక అధికారిక అప్డేట్ అయితే ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది.